విశాఖలోని పాత జైల్ రోడ్లో ఉన్న నైట్ ఫుడ్ కోర్ట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ యథేచ్ఛగా తొలగింపు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అయితే వీళ్ళందరికీ ముందే నోటీసులు ఇచ్చామని చెప్పి జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే కొంతమంది ఇక్కడ ప్రతిఘటిస్తున్నారు. దీనికి సంబంధించిన కొంతమంది అయితే మాత్రం ఇది పూర్తిగా అన్యాయం అని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం పైనుంచి వచ్చే ఆదేశాల మేరకే, కోర్టు ఆదేశాల మేరకే మేము అన్ని తొలగించే కార్యక్రమం మొత్తం సిటీ అంతా చేస్తున్నాము, అందులో భాగంగానే ఇక్కడ కూడా చేస్తున్నామని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద పెద్ద యంత్రాలతో ఇక్కడికి వచ్చి వీటన్నింటిని తొలగించే ప్రక్రియ అయితే జరుగుతుంది. అయితే గతంలో కూడా ఇక్కడ కొన్ని వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఇక్కడ బినామీలు ఇక్కడ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు లక్షల్లో వసూలు చేశారనే ఒక వాదన అయితే ఉంది. అలాగే దీని మీద కౌన్సిల్లో కూడా అనేక సార్లు చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది దందాలు చేసుకుంటూ లక్షల్లో వసూలు చేస్తూ సబ్లీజులు ఇచ్చుకుంటున్నారనే ఒక వాదన కూడా బలంగా వ్యాపించడంతో ఎవరైతే నిజమైన వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి మేలు చేయాలనే ఒక ఉద్దేశం అయితే ప్రభుత్వంలో కనిపిస్తున్నట్లుగా చెప్పుకున్నప్పటికీ కూడా ఈరోజు ఈ తొలగింపు ప్రక్రియ అనేది కొంత గందరగోళం దారితీస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం డిప్యూటీ సిటీ ప్లానర్ హరిదాస్ గారు ప్రస్తుతం అంత ఉన్నారు, ఆయన అడ్మిషన్ తీసుకున్నారు. సార్, ఈ తొలగింపుకు సంబంధించి ఏంటి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి, ప్రజలకి? ఏదైతే ఈ ఫుడ్ కోర్టు, నైట్ ఫుడ్ కోర్టు ఎస్టాబ్లిష్ అయిందో దాని మీద గత 2 సంవత్సరాలుగా పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళంతా అన్అఫీషియల్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి మున్సిపాలిటీకి ఆదాయాన్ని గండికొట్టి వాళ్ళు ఇక్కడ ఈ షాపులు నిర్వహణ చేస్తున్నారు. కాబట్టి దాని మీద చర్య తీసుకోండి గత 2 సంవత్సరాల గురించి కంప్లైంట్ ఉంటే ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని మున్సిపల్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఎవరైతే జెన్యూన్గా ఫస్ట్ ఉన్నారో వాళ్ళని ఇక్కడ అకామిడేట్ చేయాలంటే ముందు అన్అఫీషియల్గా ఉన్నవన్నీ తీయాలని చెప్పారు. సో అన్అఫీషియల్గా ఉన్న వాటిని మనం ఇప్పుడు తొలగించడం జరుగుతుంది. ఎవరైతే జెన్యూన్గా మున్సిపాలిటీ వాళ్ళు ఉడా వాళ్ళు కలిపి ఇక్కడ అకామిడేట్ చేశారో వాళ్ళకి మళ్ళీ ఇదే ప్లేస్లో ట్రాఫిక్కి అన్నిటికీ ఇబ్బంది లేకుండా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. దీని మీద కొంతమంది దందాలు చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు, జీవీఎంసీకి ఆదాయాన్ని గండి కొట్టిదంతా జరుగుతుందని గతంలో కౌన్సిల్లో కూడా సమాధానాలు వచ్చాయి. స్పష్టంగా దాని మీద జరిగింది. అదంతా యాక్షన్ అందులోనే భాగం. ఆ భాగంలో ఆరోపణలో భాగంగానే ఈరోజు దీన్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసమే ఇది చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ చెప్తున్నాం, మేమేమి వాటిని ధ్వంసం చేయడం అలాంటివి ఏం చేయడం లేదు, వాళ్ళకి వాలంటరీగా తీసుకెళ్ళమని చెప్పడం జరుగుతుంది. కొంతమంది వాలంటరీగా తీసుకెళ్తున్నారు. సార్, జీవీఎంసీ ఆదాయానికి సుమారు ఎంత గండిపడి వచ్చిండదు? అది చెప్పలేమండి. అది అంటే ఒక్కొక్క షాపు యాక్చువల్గా ఒక 10,000, 20,000 కట్టవలసిన షాపులు ఎవడు కట్టడం లేదు. దాన్ని ఇప్పుడు ఎంత నిర్ణయించి వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే అనుమతి ఇచ్చిన షాపుల కన్నా ఎక్కువ ఉన్నాయనేది కూడా కొంత ఉంది. అదేనండి ఎక్కువ. అంటే సామాన్యులు చూస్తే ఏదేదో జరుగుతుంది, గొడవ జరిగిపోతుందని అనుకుంటున్నారు కదా, మీరే అనుకుంటారు? అంటే ఇక్కడ సుమారు 240 షాపులు ఉండడం వల్ల సామాన్యులు చాలామంది ఉంటారు, కామన్ పీపుల్. ఆ కామన్ పీపుల్ చూసినప్పుడు ఇదంతా ఇలా ఏదో జరుగుతుంది అనుకోవడం సహజం, కానీ ఏం జరగట్లేదు. ఆ వాలంటరీగా వాళ్ళు తీసుకెళ్తున్నారు. సార్, వీళ్ళ దగ్గర పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు అంటే గిన్నెలు కడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉపాధి పోతుంది. వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా? అది చూడాలండి. అంటే ఒక స్టాల్కి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారండి. అవన్నీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఎవరైతే జెన్యూన్గా వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగదు. బినామీ పేర్లతో ఎవరైతే ఇక్కడ కొనసాగుతున్నారో, వ్యాపారాలు సాగిస్తున్నారో, జీవీఎంసీ ఆదాయానికి గండి కొట్టే విధంగా కొంతమంది ఎవరైతే చేతులు కలుపుతున్నారో వాళ్ళ విషయంలోనే మేము నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నామని చెప్పి డిప్యూటీ సిటీ ప్లానర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.